ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కొడుకు అనిపించారు నువ్వు. మరి నేనెవరు ఎత్తుకోవాలి? మీరెత్తుకునే వాళ్ళు ఇక్కడికి రాలేదులేండి. రాలేదా? ఎవరే వాళ్ళు? అలివేలు. నేను రెడీ రెడీ. ఆ. ఆగండి, మిమ్మల్ని ఇంకొకరు ఎత్తుకోవాలి. మీరు ఆవిడ్ని ఎత్తుకుంటారా? నేను సపోర్ట్ చేస్తానులేండి. అదే చూసావా? ఆ ఛాన్స్ నేను ఇవ్వనులేండి సార్. మీరు నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళాలి. ఏంటి అలా చూస్తున్నారు? నాకు పొసెసివ్నెస్ ఎక్కువ. సరే పద. మొక్కుకున్న వాళ్ళు ఓకే, మిగిలిన వాళ్ళు నేరుగా కార్లో వచ్చుంటే సరిపోయేదిగా. ఇలా వస్తే నీకేమన్నా సమస్య? ఆ, లేదనుకోండి. అయితే పద. మొత్తం 460 మెట్లు పిన్ని, పెద్ద కష్టమేం కాదు. పెద్దనాన్నకి కాళ్ళు వచ్చేలా చేసినట్టు ఈ స్వామి నన్ను కరుణించి నాకు కూడా కళ్ళు వచ్చేలా చేస్తే బాగుండు. నేను నీకోసం స్పెషల్ రిక్వెస్ట్ చేస్తాను చారు. ఇదేంటి మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేసిందా? పదండి. పదండి పదండి. పదండి. చారు చూడు, వాళ్ళని చూడు ఎలా నడుస్తున్నారు. ఆద్యని సీను ఒక్క క్షణం వదలట్లేదు. ఆద్య కూడా సీనుని ఒక్క క్షణం వదులుండట్లేదు. సీను చేత ఎలా కట్టించుకుంటావే తాళి? అందరూ ఉండగానే తాళి కడతాడు పిన్ని. అంటే రెండో పెళ్ళంగా ఉంటావా? ఆద్య మెళ్ళో తాళి తెంచేస్తాను. అలా చూడకు పిన్ని, చుట్టూ ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? శ్రీను బావకి ఒక్క పెళ్ళామే ఉండాలి, అది నేనయ్యి ఉండాలి, అంతే. అమ్మో, మా బావగారు, అక్క, మా ఆయన, సీను ఇంతమంది ఉంటే వాళ్ళు ఉంటుండగా నువ్వు ఆద్య తాళి ఎలా తెంచేస్తావు? మనసుంటే మార్గం ఉంటుంది. అందులోనూ పవిత్రమైన గుళ్ళో తప్పు చేస్తే కొంపలు అంటుకుంటాయేమోనే. అంటుకుంటే అంటుకొని సేఫ్ గా ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు. అయినా ఇప్పుడు ఈ డిస్కషన్ ఆపి ముందుకు నడుద్దామా? పద పద. పిన్ని, చూసావా శ్రీను, దానికి చూపుందన్న సంగతి మర్చిపోయి పార్వతి పిన్నని ఎలా పట్టుకుందో. చారు, నీకు కనపడదు కదా, అత్తయ్యని ఎలా పట్టుకున్నావు? సీను, పట్టుకున్నది నేను, చారు కాదు. చారు కనిపించదు కదా. కాస్త చూసుకున్నాడు చారు. అలాగేనండి. కాళ్ళు నొప్పిగా ఉంటే చెప్పు చారు, కార్ ఏర్పాటు చేస్తాను. ఏం వద్దులే ఆద్య, అందరూ ఒక దారిలో వెళ్తుంటే నేనొక్కదాన్నే వేరే దారిలో ఎందుకు? కాళ్ళు బేణికినా పర్లేదు, ఎలాగోలా వచ్చేస్తానులే. నేనున్నాను కదా, సపోర్ట్ చేస్తానులే. రాచారు పద.